హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. సో నేను పుట్టి పెరిగిన ఊరు అనమాట ఇది. ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు కూడా మేము ఇక్కడే చదివినాము. ఇక్కడ మనము క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడానికి అనేసి వచ్చాము. ఇక్కడ పిల్లలందరికీ మనము గిఫ్ట్స్ ఇద్దాము. అలాగే శాంతా క్లాస్ అంటే ఇప్పుడు క్రిస్మస్ తాతకు పిల్లలు అంటే చాలా ఇష్టం కదా. ఆ క్రిస్మస్ తాత వేషంలో మనం ఇక్కడికి వచ్చి పిల్లల్ని కూడా సంతోషింపజేద్దాము. పిల్లలకు కూడా క్రిస్మస్ తాత అంటే చాలా ఇష్టం కదా. క్రిస్మస్ తాత వస్తున్నాడంటేనే పిల్లలు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు, గిఫ్ట్స్ ఇస్తారు, చాక్లెట్స్ ఇస్తారు, తినే ఏమన్నా ఇస్తారు అనేసి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో మనమైతే కనుక ఈ పిల్లల దగ్గరికి ఇప్పుడు నేను శాంతా క్లాస్ డ్రెస్ వేసుకొని ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేస్తున్నాము. అలాగే ఇంకా ఈ వీడియోలో ఇంకా చాలా విషయాలు డిస్కస్ చేద్దాము. మనమైతే ఇప్పుడు నేను క్రిస్మస్ తాత వేషంలో ఇక్కడికి వచ్చి పిల్లలకి ఎంతో హ్యాపీగా ఉంటుంది అనేసి నేను ఈ ప్లాన్ చేశాను అనమాట. ఎన్నో రోజుల నుంచి ఈ విధంగా చేయాలనుకుంటున్నాను నేను. ఈ రోజుకైతే నాకు అయ్యింది. సో మనమైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. మన అటైర్ అంతా ఇప్పుడు చేంజ్ చేసేద్దాము. నాతో పాటు మీరు కూడా వీడియోలో ఏమేమి చెప్తున్నానో ఏమేమి జరగబోతుందని ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చివరి వరకు చూడండి వీడియో. సో చూసారు కదండి, శాంతా క్లాస్ డ్రెస్ వేసుకున్నా ఫస్ట్ టైం వేసుకున్నాను. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, చాలా హ్యాపీగా కూడా ఉంది. సో పిల్లలు నన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాము. హాయ్ పిల్లలు, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాం. సో మీరు పొద్దున్నే స్కూల్కి వచ్చి మంచిగా చదివి మీరు ఏమేమి అవ్వాలనుకుంటున్నారో అవన్నీ అవ్వాలి. కొంతమంది డాక్టర్ కావాలి, కొంతమంది పోలీస్ కావాలి, కొంతమంది టీచర్ కావాలి, సరేనా? సో ఈ విధంగా మనం స్కూల్కి వచ్చి సార్ల మాట అలాగే మన పేరెంట్స్ మాట వింటే మనం అందరము జీవితంలో పైకి వస్తామన్నమాట, సరేనా? అలాగే క్రిస్మస్ తాత ఎందుకు వస్తాడు? గిఫ్ట్ ఇస్తాడు. క్రిస్మస్ తాత ప్రతి సంవత్సరము డిసెంబర్ 25th వస్తాడు. క్లాస్ కొట్టండి. కుటుంబం ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో జరిపించుకుంటూ మన సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా అన్ని కులాలు, అన్ని మతాలు ఒకటే, మనుషులము మనమే సృష్టించుకున్నాము ఇవన్నీ అనే భావంతో ఈ విధంగా ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్ అనేది జరిపించుకోవడంలో తన వంతు సహాయంగా చేస్తుంది కాళీ కుటుంబం అని మనం చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా మనము కులమతాలకు అతీతంగా ప్రతి సేవా కార్యక్రమాలలోనూ ముందుకుండి అందరి పేదలకి హెల్ప్ చేయాలని ఉద్దేశంతోనే మనము ఈ విధంగా ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్ అనేది జరుపుకుంటున్నామని మనం చెప్పుకోవచ్చు. కనిపిస్తాడు. సో క్రిస్మస్ తాత ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన వస్తాడు. ఎందుకు చెప్పండి? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. హై ఫై. థ్యాంక్ యూ. హై ఫై.
ఇవ్వండి ఒకటి తీసుకున్నాను. హ్యాపీ క్రిస్మస్. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి పేదలకు హెల్ప్ చేయడము ఇంకా చాలా చాలా చేయాలని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను ఈ విధంగా చేయాలని అనుకుంటున్నాను. కళ్ళ కదుకొని తినండి. అక్కడ ఫోటో తీస్తున్నారు. జింగిల్ బెల్ జింగిల్ బెల్ జింగిల్ ఆన్ ద బెల్. ఇలా మనమైతే పులివెందులకు వచ్చాం కదా. ఇక్కడ నేను చదివిన స్కూల్, చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనే నేను చదివాను. సో ఇప్పుడున్న సమాజంలో గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని చదివించాలంటే చాలామంది కొంచెం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో మనం ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ చాలా బాగుంది. నేను ఉన్నప్పుడు ఇంత ఫెసిలిటీ కూడా లేదనమాట, చిన్న స్కూల్ ఉండింది. సో ఇప్పుడైతే ఆధునీకరణ చేశారు. మనం పైకి వెళ్ళి సో స్కూల్ ఎలా ఉంది ఏమనేసి మనం చూద్దాము. సో ఇక్కడ చైర్ కనిపిస్తుంది నాకు, పిల్లలు కూర్చోవడానికి చైర్ అయితే ఎంత బాగుందో చూడండి. పేద పిల్లలకు ఎన్నో ఫెసిలిటీస్ అనేవి ఇస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ బోర్డు కూడా చూడండి ఎంతో బాగుంది. మేము చదువుకున్నప్పుడు ఇలాంటి ఫెసిలిటీస్ కూడా లేవన్నమాట. సో ఇక్కడ లోపల చూసుకున్నట్లయితే చైర్స్ అన్నీ చూడండి ఎంతో బాగున్నాయి. మన గవర్నమెంట్ పేద పిల్లలకి సో ఇంత ఫెసిలిటీ ఇచ్చిందనమాట. సో ఎవరైనా ఆ గవర్నమెంట్ స్కూల్లో చదవడానికి నిజంగా ఇష్టపడరు, కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఆ గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలి అని అనిపిస్తుంది. ఇక్కడ పేద పిల్లలకు కావచ్చు, అలాగే ఎవరైనా స్కూల్లో చదివే పిల్లలకి ప్రత్యేకంగా మనము థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక్కడ సార్ ఉన్నారు మనతో పాటు, ఎందుకంటే ఫెసిలిటీ అనేది ఆ విధంగా అరేంజ్ చేశారనమాట మన గవర్నమెంట్కి. అలాగే స్కూల్ వాళ్ళకి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలాంటి మంచి స్కూల్లో చదవాలని నేను ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. సో ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ మీరు బాగా చేశారు సార్. పిల్లలకు కూడా చాలా లెసన్స్ అన్నీ, అంటే నేను ఇందాక క్వశ్చన్స్ అడిగాను, అందరూ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో నేను ఇంగ్లీష్లో చిన్న క్వశ్చన్స్ అడిగితే పిల్లలు చాలా బాగా చెప్తున్నారనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది గవర్నమెంట్ స్కూల్లో చదవడం వల్ల మనకి నాలెడ్జ్ అనేది ఇంకా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో వేలు ఫీజులు కట్టి
మన ప్రైవేట్ స్కూల్లో చదివించే వాళ్ళు చదివించవచ్చు, కానీ చదివించలేని వాళ్ళు మనం ఇలాంటి స్కూల్లో వేసినా కూడా మనకి నాలెడ్జ్ అనేది వస్తుందని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ చూసారు కదండి, వీడియో చాలా బాగుంది. అలాగే ఇక్కడ మనకి పర్మిషన్ ఇచ్చిన స్కూల్కి సంబంధించిన ప్రిన్సిపల్ గారు ఉన్నారు. సో ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మనకి సపోర్ట్ చేసిన ఇక్కడ గురువు గారు కూడా ఉన్నారు, స్కూల్కి టీచర్ అన్నమాట. వీళ్ళందరూ కూడా మనకి నేను వచ్చి ఇట్లా వీడియో తీస్తాను అని చెప్పంగానే నాకు ఎంతో సపోర్ట్ చేసి నాకు పర్మిషన్ ఇచ్చి సో ఇవన్నీ నా చేత చేపించినందుకు ప్రత్యేక థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అందరికీ మీకు కూడా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.